టు రిషి రోషన్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే మా పెద్ద అబ్బాయి బర్త్డే, నిద్రపోతున్నాడు. లేపి విషెస్ అయితే చెప్తాను, చూడండి. రిషి రిషి ఇటు. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లే 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 లేమ్మా, మళ్ళీ బస్సు వచ్చింది. స్నానం అయి చేయాలిగా, తల స్నానం అయి చేయాలి. లే లే లే. ఈరోజైతే పొద్దున్నే కరెంట్ అయితే లేదండి. రైస్ కుక్కర్లో అయితే పెట్టడానికి అన్నం, ఎందుకనేసి స్టవ్ మీద పెట్టేశాను. ఏం కూర? ఫ్రైడ్ రైస్ చేస్తాను. హ్యాపీ బర్త్డే. నాకా చెప్పాల్సింది, అటు తిరిగి చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఏం తీసుకురాలేదా రోషు? లే లే లే. గిఫ్ట్ కావాలి. లే కావాలి. ఇగానా? ఇదిగోండి, హాట్ వాటర్ కూడా పెట్టేశాను పిల్లలకి. ఇప్పుడు ఇవైతే స్కూల్కి తీసుకెళ్తాడండి. ఇవైతే పిల్లలకి పంచుతాడు, ఇవి వచ్చేసి టీచర్స్కి అయితే పంచుతాడు. ఇందులో వచ్చేసి 54 చాక్లెట్స్ అయితే ఉంటాయి. ఫ్రైడ్ రైస్ అయితే చేశాను మా పిల్లల లంచ్ బాక్స్లోకి. ఇష్టమా? ఎక్కువ తినమాకు చాక్లెట్లు, మిగిలితే ఇంటికి తీసురా రిషి. తినమాకండి, జలుబులు చేస్తాయి, అసలుకి వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఇవి వచ్చేసి బాక్సులు అయితే వేసానండి పిల్లలకి అయితే పంచడానికి. అదొకటి ఇదొకటి ఇవ్వు. ఇదొక చాక్లెట్, ఇదొక చాక్లెట్ ఇవ్వు. ఇంక ఇవి వచ్చేసి క్లీనర్కను డ్రైవర్కి అయితే ఇస్తారంట. బస్ డ్రైవర్కు క్లీనర్కి అయితే ఇస్తాడంట ఈ 2 చాక్లెట్లు. పద కానీ తొందరగా, టైం అవుతుంది, బస్సు వచ్చింది మళ్ళీ. ఈరోజు మా అబ్బాయి అవుట్ఫిట్ బర్త్డే డ్రెస్ వేసేసాడు. మా రోషన్ అయితే ఇలాంటి డ్రెస్ అయితే వేసాడండి. నాకు కంఫర్టబుల్ కావాలనేసి ఆ డ్రెస్ అయితే వేసుకోలేదు. ఇప్పుడు అరే వాడు తినిపిస్తాడుగా, నువ్వే తినేసావా? ఓకే, టైం అయింది, వెళ్ళండి ఇంకా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వచ్చే టైం అయితే అయిందండి. ఇప్పుడైతే వెళ్తున్నారు. రోషు బాయ్. పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. మా ఇల్లు అయితే ఇలా ఉంది, మొత్తం సర్దాలి. ఇంకా మా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. టీ పెట్టేశాను, ఇందాకైతే పెట్టలేదండి, హడావిడిగా వాళ్ళని రెడీ చేయడమే సరిపోయింది. ఇప్పుడైతే పెట్టేశాను. ఇదిగోండి, బట్టలన్నీ ఆరేసాను. వెదర్ అయితే ఇప్పుడు కొంచెం సూర్యుడు అయితే వస్తున్నాడండి. నిన్న మొత్తం వర్షమే పడింది. ఇంకా ఇల్లు కూడా సర్దేశానండి, చూపిస్తాను రండి. బెడ్షీట్ కూడా మార్చేసాను. ఈ బెడ్షీట్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నానండి.
రాత్రి వర్షం పడింది కదా, ఈ ప్లగ్లన్నీ నేను తీసేసానండి. మళ్ళీ ఉరుములు మెరుపులు పడితే మళ్ళీ పాడైపోతుంది కదా అనేసి టీవీ ప్లగ్లు కూడా తీసేస్తాను, ఏసీ ప్లగ్లు కూడా తీసేస్తానండి. నేను వర్షం పడినప్పుడు ఉరుములు అయితే వచ్చినప్పుడైతే నేను తీసేస్తాను. ఇంకా గిన్నెలన్నీ తోమేసాను, సింక్ అయితే ఖాళీ. ఇదిగోండి నిన్న చూపించాను కదా వీడియోలో, కలయి కడిగేసి పెట్టానండి. చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. 2 కిలోల చికెన్ అయితే బాగా ఉడుకుతుందండి. ఇందులో ఫ్రై కూడా బాగా అవుతుంది. వెయిట్ కూడా చాలా ఉందండి అసలు. దీని కాస్ట్ మళ్ళీ అయితే చెబుతున్నాను, దీనికి లిడ్ కూడా వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 2000 అయితే పడిందండి. ఇంకా వంటకం అయితే స్టార్ట్ చేశాను. గోంగూర చట్నీ అయితే చేస్తున్నాను. దమ్ భాజీ అంటారు దీని. ప్రాసెస్ నేను ఫ్రీగా ఉన్నప్పుడైతే ఒకసారి అయితే నేను చేస్తానండి, మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే హడావిడిగా అయితే నేను తొందరగా వండేస్తున్నాను అన్నమాట. అండ్ ఎందుకంటే మేము పిలిచామండి మా అమ్మ వాళ్ళని, మా వదిన వాళ్ళని, ఇంకా మా అత్తయ్య వాళ్ళు పైన ఉంటారు, వాళ్ళని అయితే పిలిచాము. ఎందుకు పిలిచామంటే మేమందరం ఒకే ఊర్లో ఉంటామన్నమాట. ఇప్పుడు మా ఆడబిడ్డకు కూడా ఊర్లోనే ఇచ్చారు మా అత్తయ్య వాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరు కూడా ఇదే. ఇంకా ఏం చేసుకున్నా కానీ ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే అయితే ప్రాబ్లం ఉంటుంది కదా. అందుకనేసి అయితే ఇంకా ఊర్లో వీళ్ళు ముగ్గురు అయితే అందుబాటులో ఉన్నారు కదా అనేసి మేమైతే వీళ్ళ ముగ్గురిని అయితే మేము పిలిచి ఇప్పుడైతే వంటకం స్టార్ట్ చేశానండి. పిలిచాను, ఇంకా వంటకం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో అయితే నేను పచ్చన పప్పు అయితే పెట్టానండి. దీన్ని ఏమంటారు తెలుగులో? పచ్చని పప్పు అంటారు కాదు, ఖలియా. మా భాషలో అయితే ఖలియా సాంబారు. ఖలియా సాంబార్ వేరు, ఖలియా వేరు అనుకుంటా. ఖలియా కోసం అయితే నేను దీని పచ్చన పప్పు అయితే ఇందులో ఉడికిస్తున్నాను అండి. కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచాను. ఇవి ఇప్పుడు కట్ చేయాలి ఖలియాలోకి. ఆల్రెడీ గోంగూర చట్నీలోకి, దమ్ భాజీలోకి అయితే నేను ఆల్రెడీ వేసేసాను కట్ చేసి. ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచాను ఒకేసారి. ఇది వచ్చేసి పుదీనా. ఇది నిన్న ప్రిపరేషన్ చేసుకొని ఉంచాను కదండి, నిన్నటి వీడియో అయితే చూడండి. ఇవి నిన్నైతే నేను ప్రిపరేషన్ చేసుకొని ఉంచుకున్నాను. గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి ఖలియాలోకి చింతపండు అయితే నానబెట్టేశాను. ఇంక ఇవి అయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి అప్పటికప్పుడైతే మేము ఇదైతే ప్లాన్ చేసాము. ఆల్రెడీ అయితే నేను ఏముందిలే మామూలుగా ఇంటి వరకు అయితే చేసుకుందాం అనేసి అనుకున్నామండి. 1 కేజీ కేక్ తీసుకొచ్చి చేసుకుందాము అనేసి అనుకునేసరికి ఇంకెందుకులే చేద్దాము అనేసి చేసామండి. బర్త్డే మాకే చేయాలనిపించింది. ఇంకా పెద్ద అయితే చేసుకోలేరు కదా. ఇంకా స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏం వండుతున్నావు? స్పెషల్స్ వచ్చేసి దమ్ భాజీ, ఖలియా, ఇంకా మాల స్పెషల్స్ ఏ ఉండేయండి. ఇంకా చికెన్ కర్రీ, పలావ్, ఇంకా పెరుగు చట్నీ అవైతే చేస్తున్నాను. ఇంతమందికి ఇంకా బిర్యానీలు అవి మొత్తం పెట్టుకుంటే నా వల్ల కాదండి, నేను ఒక్కదాన్ని అయితే చేయలేను. అది కాక కొంచెం రేపు ఉదయాన్నే టూర్ ఒకటి ప్లాన్ చేసినట్టున్నావు. తప్పకుండా చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది మీకు. తప్పకుండా అయితే చూడండి. అదేమిటా అని చెప్పి వెయిట్ చేయండి, రేపటి వీడియోలో వస్తుంది. రేపటి వీడియోలో అయితే టూర్ అయితే సింపుల్ టూర్ అయితే చెప్పాను కదా ప్లాన్ చేస్తామనేసి. రేపటికి ఒక టూర్ అయితే వెళ్తున్నాము. మా దగ్గరలోనేనండి, అది చాలా దూరం కూడా లేదు కదా. 50 కిలోమీటర్స్ ఉంటుంది, 50-55 ఉంటుంది. బాగుంటుందండి. ఫేమస్ అన్నమాట, ఫేమస్ ఏరియా, ఫేమస్ అసలు. ఇదిగోండి స్కూల్ నుంచి మా పెద్ద అబ్బాయి అయితే వచ్చేసాడు. నేను ఆల్రెడీ అయితే కర్రీ అయితే పెట్టేశాను, ఉడుకుతుంది. ఖలియా అది మొత్తం కూడా చేసేసానండి. మొత్తం లాస్ట్లో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఏమేమి వండానో. ఇంకా వండలేదు, ఇంకా ఉడకాలి. ఇప్పుడే చికెన్ వేసాను. ఇవి ఎన్ని కేజీలు ఇది? అదే అత్త వాళ్ళని అందరినీ పిలిచాం కదా, 3 కేజీస్. నా బర్త్డే ఇచ్చేసారా ఫ్రెండ్స్? 3 కేజీస్. హ్యాపీ హ్యాపీ, వెరీ హ్యాపీ. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటిది?
ఇప్పుడే కాదు, చెప్పాలా మాకు? ఇప్పుడే చెప్తారు మరి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇది వచ్చేసి రైస్ పలావ్, ఇది వచ్చేసి మా ఆడబిడ్డ చేస్తున్నారు. వాళ్ళ అన్నయ్య బర్త్డేలో తమ్ముడు డ్యాన్స్ గెటప్. జోకర్ అండి, జోకర్. ఇంకెందుకండి జోకర్ని తెప్పిద్దాం అనుకున్నాం, ఇంకెందుకు వేస్ట్, ఈడున్నాడుగా. అరే నువ్వు జోకరా? జోకర్ బాబాయ్, నాకు జోక్ చూపి. మనవడి పుట్టినరోజుకి అమ్మమ్మ క్యాప్ పెట్టింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇదిగోండి కీసర్బి, మా ఆడబిడ్డ వాళ్ళ చిన్న కొడుకు కైసర్, మేమైతే కీసర్ అని పిలుస్తాం. తను వచ్చేసి మా హస్బెండ్, గవర్నమెంట్ ఎంప్లాయర్. ఏం జాబు? పోస్ట్ ఆఫీస్ లో ఏం చేస్తారు? డబ్బులు కట్టించుకుంటారు. వీళ్ళందరూ రిషి క్లాస్మేట్స్, రిషి ఫ్రెండ్స్. క్లాస్ అంటే ఒకళ్ళు 2nd క్లాస్ ఉన్నారు, ఒకళ్ళు 3rd క్లాస్ ఉన్నారు, ఒకళ్ళు 10th క్లాస్ ఉన్నారు. వీళ్ళందరూ గల్లీ ఫ్రెండ్స్ అన్నమాట. ఇదిగోండి మా అబ్బాయి వచ్చేసి విరాట్ ఫ్యాన్స్ అనమాట. అందుకోసం ఓన్లీ విరాట్ కేకే కావాలన్నాడు. అదిగో క్యాండిల్ కార హోతే धन्यवाद. इसे ला दो, इसे ला दो. హాయ్ बाय बाय. अरे विराट को बुम्मा है. कने ये कुत्तू इधर 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 वन सेकंड इधर इधर पाया हाँ बोला हैप्पी बर्थडे बोला हाय ए हाय हाय हाय
ఇదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము చేసిన వంటకాలు మీకు చూపిస్తాను. ఇదిగోండి పలావ్, చికెన్ కర్రీ, ఇది దమ్ భాజీ, ఇదిగోండి ఇది వచ్చేసి ఖలియా. ఇంకా పెరుగు చట్నీ అయితే కలపలేదండి, పెరుగు డబ్బా తీసుకురాలేదు, అది కూడా కలిపేస్తాను. టోపీ నేను కూడా పెట్టేస్తున్నాను. ముక్కైతే చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ ఎలా ఉంది చెప్పయ్యా? టేస్ట్ ఎలా ఉంది? రైస్ ఏమో అత్త వండింది, మిగతా ఐటమ్స్ అన్ని నేను వండాను. ఎలా ఉన్నాయి? ఇదిగోండి బర్త్డే బాబు అతను. ఇంటెల్లుడు ఈయన వచ్చేసి మా అత్తగారు అండి. హాయ్ చెప్పండి అత్తగారు. అంటే మీరు ఏం దుప్పుడు కప్పుకున్నారేంది అనుకుంటారు, కానీ దీని ప్రభావం వచ్చేసి డైకిన్ అండి. మేము చెప్పాం కదా, ఆల్రెడీ ఒక వీడియో చేసాం కదా, డైకిన్ దమ్ముండేసి బాగా కరెక్టా కదా మేము చెప్పింది? సూపర్గా లేదు? సూపర్గా ఉంటుందండి. ఇది వినండి. హాయ్ చెప్పయ్యా. అందుకండి మమ్మీ